మంగళం వేదవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికా చ జ్ఞానప్రవాహ విమలాదిగంగా సా కాశికాహం నిజబోధరూప. యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సా కాశికాహం నిజబోధరూపా. కోశేషు పంచస్వధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మా సా కాశికాహం నిజబోధరూపా. కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశికా. కాశీక్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞానగంగా భక్తిశ్రద్ధా గయేయం నిజగురుశరణధ్యానయోగ ప్రయాగ. విశ్వేశోయం తురీయః సకలజనమనస్సాక్షిభూతోంతరాత్మా దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి. శంకరాచార్యుల వారి విరచితమైనటువంటి కాశీ పంచకమునందు అంశాలను అధ్యయనం చేస్తూ ఉన్నాము. మనోనివృత్తి పరమోపశాంతి. మనస్సు అనేటువంటిది నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి యోగ సమాధి అనేటువంటి యొక్క అంశమునందు పరబ్రహ్మతత్వముతో విలీనం చెందటమే. అది సాతీర్థవర్య మణికర్ణికాచ. అది సాతీర్థవర్య తీర్థరాజ్యములలో సర్వోన్నతమై ఉన్నటువంటి తీర్థం. అది మణికర్ణికా ఘాట్ అనేటువంటిదిగా మరి మనం కాశీలో ఆనాడు దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ మరి జ్ఞానపరముగా యోగ సమాధిలో మరి ఆ మణికర్ణిక యందు చక్కగా ఆ అనుభవాన్ని కలిగే విధానముగా మనం గతంలో ఈ అంశం గురించి మాట్లాడుకోవడం జరిగింది. జ్ఞాన ప్రవాహ విమలాదిగంగా సా కాశికాహం నిజబోధరూపా. జ్ఞాన ప్రవాహముగా ఉన్నటువంటి భాగమే విమల నిర్మలమై ఉన్నటువంటి గంగా అని చెప్పి అన్నారు. మరి ఆ గంగా బియద్గంగా ఆకాశము నుంచి జాలువారేటువంటి మరి ఆమెను మందాకిని అనే పేరుతో పిలుస్తారు. వియద్గంగా అనగా ఆకాశము నుంచి జాలువారేటువంటి విధానముగా ఉన్నటువంటి గంగా. ఈ గంగామాత ఆవిర్భావం యొక్క విషయములో రెండు కథాంశాలు ఉన్నాయి. అమ్మవారు వియత్తు ఆకాశము నుంచి భూలోకానికి వచ్చినటువంటి విధానము. బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమాచార్యుల వారు ఆ గంగావతరణం భూమి మీదకి వచ్చేటువంటి యొక్క అంశాన్ని గురించి గానం చేసినటువంటి యొక్క అంశం. చలది వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ
పాదము పాము తల నిడిన పాదము ప్రేమపు శ్రీ సతీ పిసికెడి పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము. వామనావతారములో ఆ స్వామిని బ్రహ్మదేవుడు సేవించే విధానముగా గంగామాతను మరి ఆ పాదము నుంచి జాలువారగా అక్కడి వియద్గంగగా భూలోకానికి వచ్చినటువంటి విధానము, బలిచక్రవర్తి ముల్లోకాలను కూడా పాలిస్తున్నటువంటి అంశము. దేవేంద్రాదులు పరమేశ్వరుని ప్రార్థించగా ఆయన గారు వామనమూర్తిగా అవతరించి మరి అవటుడుగా ఉన్నటువంటి వాడి బలిచక్రవర్తి వద్దకు దాన నిమిత్తముగా వెళ్ళి ఆయన్ని 3 అడుగులు దానంగా కోరటం జరుగుతుంది. మరి ఆ ప్రకారంగా 3 అడుగులు దానంగా కోరినప్పుడు బలిచక్రవర్తి ఆయన దారపోస్తున్న సందర్భములో మరి శుక్రాచార్యుల వారు వారించారు, ఇవ్వమాక, దానం చేయమాక, వచ్చింది వటుడు కాదు, విశ్వంభరుడు, ఈ రాజ్యం అంతా ఆక్రమిస్తాడు, ముల్లోకాలను ఆక్రమిస్తాడు, తొందరపడి ఆ యొక్క ఆయనకి దానం ఇవ్వమాక అనేటువంటి విషయముగా శుక్రాచార్యులు చెప్పినప్పటికీ కూడా నిజంగా వచ్చింది విశ్వంభరుడే అయినట్లయితే తప్పనిసరిగా ఇస్తా అని చెప్పేసి అనేటువంటి విధిగా శుక్రాచార్యుల వారితో మాట్లాడతాడు. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై పాలిండ్లపై పాదాబ్జంబులపై నూతన మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యముం గీజ్యముం సతతమే కాయంబునాపాయమే. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై పాలిండ్లపై నూతన మర్యాదంజందు కరంబు క్రిందగుట. అటు శ్రీమన్నారాయణుని యొక్క పాదం కరం కింద ఉండటము, నా చెయ్యి పైన ఉండటం అనేటువంటిది చాలా సర్వోన్నతమై ఉన్నటువంటి మహద్భాగ్యం అన్నటువంటి విధానముగా ఆయన గారు 3 అడుగులు దానంగా ఇవ్వటము. దాంతో ఆ యొక్క వటుడు విశ్వంభరుడై భూమంతా కూడా ఒక పాదముతో కప్పివేసేసి మరొక పాదముతో ఆకాశమంతా కూడా కప్పివేయగా మరి 3వ పాదము అనేటువంటి విధానంగా బలిచక్రవర్తిని ఆ 3వ పాదముగా ఉన్నటువంటి యొక్క పాతాళ లోకానికి పంపించేసే విధానముగా మనకి కథాంశములో వచ్చేటువంటి వామన చరిత్రలో వచ్చేటువంటి విధానము. కాబట్టి వామనావతారముగా ఉన్నటువంటి సందర్భములో సమస్త ఆకాశమంత గగనమంతి కూడా ఒక పాదముతో కప్పేసినప్పుడు మరి బ్రహ్మలోక పర్యంతం వరకు ఆ పాదం విస్తరించగా మరి అట్టి ఆ పాదాన్ని బ్రహ్మదేవుల వారు తన కమండలంలో ఉన్నటువంటి యొక్క జలముతో ఆ గంగామాతను తీసుకొచ్చి అభిషేకం చేసిన పాదాన్ని కడిగిన విధానము. అట్లా కడగగా అక్కడి నుంచి జాలువారి వచ్చినటువంటి గంగామాతగా గంగావతరణం ఇది ఒక అంశము. 2 భగీరథ అంశం కూడా చెప్పురావడం జరుగుతుంది. కాబట్టి ప్రకారముగా ఆ పావన గంగా, వియద్గంగా, జ్ఞానగంగా, జ్ఞానప్రవాహ విమలాది గంగా అని అన్నారు. కాబట్టి ప్రకారముగా మరి సర్వేశ్వరుడు 3 పాదములు కలిగి ఉన్నటువంటి విధానం, 3 పాదములే దానముగా కోరినటువంటి యొక్క విధానం. మరి బలిచక్రవర్తి అని చెప్పనేటువంటి యొక్క మాట అహంకారపూరితమై ఉన్నటువంటి యొక్క విద్యా సంబంధమై ఉన్నటువంటి జీవుడు ఉన్నాడు. అట్టి ఆ జీవుడు ఈ ముల్లోకాలని కూడా పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు కనుక స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహము ఈ 3 కూడా 3 లోకాలు అని అన్నారు. స్వర్గలోకము, భూలోకము, స్వర్గలోకము, 3వది పాతాళ లోకం అని చెప్పి లేదా నరకలోకం అని చెప్పేసి అని 3 దేహాలను వాడతారు. అందువల్ల ఈ ప్రకారంగా అందరూ కూడా ఈ 3 లోకాలతో సంబంధం కలిగి పరిపాలన చేసుకుంటూ ఉంటాం అని చెప్పనంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనేటువంటి విధానముగా 3 అవస్థలు కలిగి ఉన్నాం. జాగ్రత్త పరిపాలన, స్వప్న పరిపాలన, సుషుప్తి పరిపాలన విధానముగా 3 అవస్థలలో ఈ జీవుడు ఆక్రమించి ఉన్నటువంటి విధానం. కాబట్టి
మరి ప్రకారముగా ఉన్నటువంటి విధానములో మహాకారణముగా ఉన్నటువంటి స్థలములో ఉన్నటువంటి ఆయనయే వామనమూర్తి. వామనుడు అని చెప్పనంటే పొట్టివాడు. వామన అంటే పొట్టివాడు. అత్యతిష్ట దశాంగులం ఈశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం అని చెప్పన్న విధానముగా విశ్వత వృత్వా విశ్వవ్యాపకుడై ఉన్నటువంటి విశ్వంభరుడుగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మహాకారణములో వటుడుగా వామనుడుగా దశాంగులములు 10 అంగుళములుగా సంచరించే విధానముగా ఉన్నటువంటి మరి వామనమూర్తి సర్వేశ్వరుడే మనలో విశ్వవ్యాపకుడై ఉన్నటువంటి ఆయన విశ్వత వృత్వ అంతటా వ్యాపకమై ఉన్నటువంటి భగవంతుడు అత్యతిష్ట దశాంగులం. ప్రతి ఒక్కరి యందు కూడా 10 అంగుళముల పరిధిలో సంచరిస్తున్నటువంటి యొక్క విధానము. కాబట్టి అట్టి ఆ యొక్క వామనగా ఉన్నటువంటి దశాంగులములు కలిగి ఉన్నటువంటి పొట్టివాడుగా ఉన్నటువంటి యొక్క ఆ పరమాత్మకు అందరూ కూడా 3 పాదములను దానంగా చేయగలిగితే 3 పాదములు దానముగా చేయగలిగితే అని చెప్పనన్నారు. అకార పాదము, ఉకార పాదము, మకార పాదము, ఓంకారములో ఉన్నటువంటి 3 పాదములు అనగా ఓంకారాత్మికమై ఉన్నటువంటి స్వరూపం మహాకరణములో అది ఓంకారము అర్ధమాత్రక అని చెప్పనన్నాం. ఈ అర్ధమాత్ర అనేటువంటి విధానములో ఉన్నటువంటి అదే మరి ఓంకార స్వరూపము కాబట్టి ఓమితి ఏకాక్షరం బ్రహ్మ, ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. కాబట్టి ఓం అనేటువంటిది ఏకాక్షరమే బ్రహ్మము అన్నారు. ఆ బ్రహ్మము అనేటువంటి విషయములో విశ్వత వృత్వ విశ్వత అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపముగా బ్రహ్మముగా చెప్పేటువంటి యొక్క మాట. అంటే ఆ బ్రహ్మముగా చెప్పేటువంటి యొక్క విశ్వవ్యాపకుడుగా ఉన్నటువంటి యొక్క ఆయన అత్యతిష్ట దశాంగులములు అనేటువంటి విధానములో శాస్త్రం చెబుతున్నటువంటి అంశము. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే మనలో 10 అంగుళముల పరిధిలో సాకారమూర్తిగా అవతరించినటువంటి విధానము. వామనమూర్తిగా మనలో అవతరించి ఉన్నటువంటి విధానము. అట్టి వామనమూర్తికి 3 పాదములు దానం చేయగలిగేటువంటి యొక్క భాగ్యం కొద్ది మందికి మాత్రమే ఏర్పడుతుంది. కనుక ఆ విషయాన్ని గురువు ద్వారా గ్రహించి ఎవరైతే హంస యొక్క ఆశ్రయంలో ఉంటారో హంస యొక్క ఆశ్రయములో ఉన్నప్పుడు ఆయనకు 3 పాదములు కూడా దానం చేసిన విధానము అవుతుంది. అనగా మొదటిగా స్థూల దేహమంతా కూడా లయమైపోయే విధానము. అకారం లయమవుతుంది. ధ్యానములో ఉన్నప్పుడు అకారము లయమైనప్పుడు స్థూల దేహం అనేటువంటిది జడమవుతుంది. అటనే ఒకారము లయమైనప్పుడు ఒకార సంబంధమై ఉన్నటువంటి ఒక సూక్ష్మ దేహము అది లయమవుతుంది. తర్వాత మకారముగా చెప్పేటువంటిది కూడా లయమైనప్పుడు అక్కడ కారణదేహము జడమవుతుంది. కాబట్టి ఈ మాటలు మనకి ఉత్తర గీతలో 4వ అధ్యాయము ఓంకార ప్రణవము గురించి వచ్చేటువంటి సందర్భములో ఆడ చెప్పుకొస్తారు. పృథివ్యగ్నిశ్చ ఋగ్వేద భూరిత్యేవ పితామహః అకారే తులయం ప్రాప్తే ప్రణవే ప్రథమాంశకే అని అక్కడ లయమయ్యే అంశాలు అక్కడ మీకు వస్తాయి. ఉత్తర గీత 4వ అధ్యాయంలో పృథివ్యగ్నిశ్చ ఋగ్వేద భూరిత్యేవ పితామహః అకారేతు లయం ప్రాప్తే అని చెప్పినట. అకారం లయమైనప్పుడు స్థూల దేహం అనేటువంటిది జడమయ్యేటువంటి విధానం అవుతుంది. ఒకారేతు లయం ప్రాప్తే ద్వితీయే ప్రణవాంశకే అని చెప్పిన అన్నారు. ఒకార పాదం అనేటువంటిది లయమైనప్పుడు ద్వితీయాంశమగు సూక్ష్మదేహం కూడా జడమవుతుంది. మకారేతు లయం ప్రాప్తే తృతీయే ప్రణవాంశకే. మకారము అనేటువంటి పాదం కూడా లయమైనప్పుడు అక్కడ కారణదేహం అనేటువంటిది పూర్తిగా జడమవుతుంది అనేటువంటి విధానముగా
ఈ విధముగా మరి అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి, అవిద్యా సంబంధమై ఉన్నటువంటి, అనాదిగా ఈ 3 దేహాలను పరిపాలన చేసుకుంటూ ఉన్నటువంటి కారణదేహస్థుడై ఉన్నటువంటి జీవుడకు బలి అతడు మరి ఈ యొక్క మహాకారణాత్మకములో ఉన్నటువంటి దశాంగులములు కలిగి ఉన్నటువంటి యొక్క వామనమూర్తికి ఈ 3 పాదములు కూడా దానంగా ఇవ్వగలిగేటువంటి యొక్క విధానం రాగలిగితే అలాంటి వారికి మోక్షధామం చేకూరే అవకాశము ఏర్పడుతుంది అనేటువంటి విషయం. కాబట్టి ఈ ప్రకారముగా మనకు బాహ్యముగా ఒక అంశముగా కథాంశముగా చూపించినటువంటి విధానము, దాంట్లో పారమార్థిక అంశములు మాత్రమే గ్రహించగలిగితే చక్కటి తాత్విక అంశం గోచరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమంతా కూడా ఒక పాదముతో ఆక్రమించాడు అని చెప్పి అన్నప్పుడు, రెండవ పాదముతో ఆకాశం అంతా ఆక్రమించాడు అని చెప్పి అన్నప్పుడు, మొదటి పాదం భూమంతా ఆక్రమించినప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి బలిచక్రవర్తి కూడా ఆ భాగంలో చేరిపోయి ఉన్నటువంటి వాడే. ఇలాంటి సందేహాలకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని భక్తిభావంగా మాత్రమే గ్రహించుకోగలిగి దాంట్లో ఉన్నటువంటి యొక్క తాత్విక అంశమును తీసుకున్నట్లయితే మోక్ష మార్గానికి ఇది దోవ చూపుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా 3 పాదములు అని అడగటంలో కారణం ఏంటంటే, ఓంకారములో 3 ఉన్నాయి పాదాలు: అకార పాదం, ఉకార పాదం, మకార పాదం. 4వ దాన్ని పాదముగా వాడలేదు, అర్ధమాతృక అనే పదంతో వాడారు. కాబట్టి 3 పాదములు త్రిపద. మన గాయత్రిలో కూడా షట్కుచ్చి త్రిపద అనే మాట వాడతారు. 3 పాదములే చెప్పే విధానం ఉంటుంది. కనుక ఈ 3 పాదములతో 3 దేహాలని స్వాధీనం చేసుకోవటం అని అర్థం. కనుక ఈ స్థూల దేహమేమో భూలోకము అని, సూక్ష్మదేహమేమో స్వర్గలోకమని, కారణదేహమేమో పాతాళలోకమని, నరకలోకమని చెప్పేటువంటి యొక్క అంశములు. అందువల్ల అందరూ కూడా ఈ 3 ఏంది సంచారం చేస్తూ ఉన్నారు. ఒకవేళ దేహం సాలించినా కానీ ఆ సూక్ష్మ దేహముతోనే ఉత్తమ లోకాలకు పోవటం అవుతుంది. కనుక దేవలోకాదులు పోవటము అని చెప్పనంటే స్థూల దేహంతో పోయే అవకాశం లేదు, సూక్ష్మ దేహంతోనే పోవాల్సి ఉంటుంది. కనుక సూక్ష్మ దేహములో పుణ్యం ఉండి విశేషముగా అట్టి ఆ సూక్ష్మ దేహముతో దేవలోకానికి వెళ్ళినట్లయితే అక్కడ దేవతా సంబంధమై ఉన్నటువంటి యొక్క దేహాన్ని ఇవ్వటం జరుగుతుంది. లేదు పాపకార్యములు బాగా చేసి ఉన్నట్లయితే సంబంధమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము నరకలోకాలకు పోయే విధానం ఉంటుంది. ఆ నరకలోకంలో అక్కడ యాతన సంబంధ దేహం ఇవ్వటం అవుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. అక్కడ పోతే యాతన సంబంధ దేహం ఇస్తారు అని చెప్పని. అదే ప్రకారంగా ఈ భూమి మీదకు వచ్చినట్లయితే ఈ భూమి మీద మరి పృథివీ సంబంధమై ఉన్నటువంటి పార్థివ దేహాన్ని ఇవ్వటం అనేది ఆ జీవునికి జరుగుతుంది అని అర్థం. కాబట్టి ఈ ప్రకారంగా ఈ జీవుడు ఈ యొక్క 3 లోకాలు సంచారం చేస్తూ ఉన్నాడు. అనగా ఈ యొక్క మర్త్యలోకానికి వచ్చి పార్థివ సంబంధ దేహాన్ని పొందుతూ ఉన్నాడు, స్వర్గలోకానికి వెళ్ళి దివ్య దేహాన్ని పొందుతూ ఉన్నాడు, నరకలోకానికి పోయి యాతనా సంబంధ దేహాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఈ 3 లోకాలే ప్రధానముగా చెప్పేటువంటి విధానము అని అర్థం. ఇక్కడ ఉన్నా కూడా వ్యవహారములో కూడా 3 దేహాలతో అనుబంధం కలిగి ఉన్నాడు. స్థూల దేహముతో సంబంధం బడి జాగ్రత్త అవస్థ, సూక్ష్మ దేహముతో సంబంధం బడి స్వప్నావస్థ, కారణదేహముతో సంబంధం బడి సుషుప్తి అవస్థ అనే విధానముగా ఈ 3 లోకాలను తన స్వాధీనం చేసుకుని జీవుడు వ్యవహరిస్తూ ఉన్నటువంటి విధానం. కాబట్టి అట్టి ఆ జీవునికి మోక్షం రావాలని చెప్పన్నట్లయితే ఈ 3 పాదములు శ్రీమన్నారాయణునికి దానం చేయాల్సి ఉంటుంది. అనగా శ్రీమన్నారాయణుడు అని చెప్పనంటే ఇక్కడ శుద్ధ బ్రహ్మము అని అర్థం. కనుక ఆ శుద్ధ బ్రహ్మమే మనలో ఈ అత్యతిష్ట దశాంగులములుగా సంచరించేటువంటి వామనమూర్తిగా తాను అవతరించి ఉన్నటువంటి విధానము. ఆయనయే వామనమూర్తిగా అవతరించిన విధానము అంటే అక్కడ ఈ దశాంగులములుగా సంచరించేటువంటి విధానం కావచ్చు,
ప్రాదేశమాత్ర పురుషుడు అనేటువంటి మాటగా కూడా వాడవచ్చు. సహ ఏష ఏషోంత హృదయ ఆకాశ తస్మిన్ అయం పురుష హిరణ్మయ అమృతమయ హిరణ్మయ అమృతమయ అంతరేణ తాలుకే అని మనకు తైత్రీయం చెప్పేటువంటి మాట. సహ యః ఏషః అంతర హృదయ ఆకాశ తస్మిన్ అయం పురుష మనోమయ హిరణ్మయ మనోమయుడుగా హిరణ్మయుడుగా అమృతమయుడుగా ఉన్నటువంటి విధానాన్ని అంతరేణ తాలుకే చెప్పినప్పుడు అక్కడ ప్రాదేశమాత్ర పురుషుడు అనేటువంటి యొక్క అంశం వస్తుంది. కనుక ఇక్కడ మన శాస్త్రాలలో ఈ అంశాలు వాడారు. అట్లాగా అంగుష్టమాత్ర పురుష అని కఠోపనిషత్తులో వచ్చేటువంటి యొక్క మాటలు. అంగుష్టమాత్ర పురుష అని చెప్పన్నప్పుడు అంగుష్టము అంటే బొటనవ్రేలు. ఆ బొటనవ్రేలుకి ఉన్నటువంటి ఆ గణుపు వరకు ఉన్నటువంటి యొక్క భాగాన్ని అంగుష్ట పురుష, అది శుద్ధ బ్రహ్మమునకు వర్తించేటువంటి అంశము. ఇక్కడ ప్రాదేశమాత్ర పురుషుడి విషయంగా సహ యః ఏషః అంతర హృదయ ఆకాశ తస్మిన్ అనగా ఆపోస్థలమే ఆకాశముగా చెప్పారు. హృదయ స్థలం అని చెప్పిన అన్నారు. సహ యః ఏషః అంతర హృదయ ఆకాశ. కాబట్టి ఈ యొక్క ఆపోస్థలం కంఠము నుండి పెదిమల దాకా ఉన్నటువంటి యొక్క ఆపోస్థల ఆ భాగాన్ని హృదయ ప్రదేశము అని చెప్పని అన్నారు. ఆ హృదయ ప్రదేశములో ఉన్నటువంటి ఆయనకి పేర్లుగా చెబుతూ మనోమయ హిరణ్మయ అమృతమయ అంతరేణ తాలుకే. తాలుబులు అంటే దౌడలని చెప్పిన అర్థం. కనుక ఆ దౌడల యొక్క మధ్యలో ఉన్నటువంటి ప్రాదేశమాత్ర పురుషుడుగా ఉన్నటువంటి మరి ఆయన శబ్ద బ్రహ్మముగా శబ్దస్వరూపుడుగా ఉన్న విధానముగా తైత్రీయం చెప్పేటువంటి యొక్క మాట. అదే మనకి పురుష సూక్తములైనట్లయితే సహస్ర శీర్ష సహస్రాక్ష సహస్రపాత్తు సభూమిం విశ్వతో వృత్వా, విశ్వత అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ భగవంతుడు అత్యతిష్ట దశాంగులం అనేటువంటి యొక్క మాట మనకి గ్రాణమునందు మహాకారణమునందు చెప్పేటువంటి యొక్క అంశము ఇది. ఇందాక చెప్పిందేమో ఆపోస్థలములో కంఠము నుండి పెదిమల దాకా ఉన్నటువంటి ప్రాదేశమాత్ర పురుషుడు అమృతమయుడు హిరణ్యమయుడు జ్యోతిర్మయుడుగా అక్కడ చెప్పినటువంటి యొక్క అంశం అది. ఇక్కడ మరి దశాంగులములుగా సంచరించేటువంటి యొక్క పరబ్రహ్మతత్వమే సాకారమూర్తిగా వామనమూర్తిగా ఉన్నటువంటి యొక్క అంశము. అలాంటి ఆ వామనమూర్తికి ఎవరైనా జీవితంలో 3 పాదములు దానంగా ఇచ్చినట్లయితే వాళ్లకు సద్గతి లభించే అవకాశం ఏర్పడుతుంది. కనుక మరి ఆ 3 పాదములు దానము చేయటము అని చెప్పనంటే మరి ఆ మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టినట్లయితే ఆయనే ఈ 3 పాదములు కూడా తాను స్వాధీనం చేసుకుంటాడు. అనగా స్థూల దేహాన్ని ముందుగా స్వాధీనం చేసుకోవటం అవుతుంది. తర్వాత సూక్ష్మ దేహాన్ని తన స్వాధీనం చేసుకోవటం అవుతుంది. అతడు కారణదేహాన్ని కూడా తన స్వాధీనానికి వచ్చేస్తుంది. కాబట్టి ఈ 3 కూడా భగవంతునికి సమర్పించటము, ఈ 3 పాదాలు భగవంతునికి సమర్పించటము, దానముగా ఆయనకే ప్రసాదించటము అని అర్థం. కాబట్టి ఇంతకాలంగా మనం ఈ జీవుడుగా ఉన్నటువంటి అతడు ఈ 3 శరీరాలని ఏలుకుంటూ ఉన్నాడు, పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు, వాటితో వ్యవహారం కొనసాగించుకుంటూ ఉన్నాడు. కనుక ఈ 3టితో వ్యవహారం కొనసాగించుకున్నంత కాలం వానికి వాటి యందు మాత్రమే ఉండే విధానం ఏర్పడుతుంది. ఆ 3టిని కూడా మరి ఈ వామనమూర్తికి మహాకారణ స్వరూపానికి ఆ 3 పాదములు అర్పించాల్సి ఉంటుంది అని చెప్పినట్టు అర్థం ఏమిటి? అకారమును ఒకారమునందు, ఒకారమును మకారమునందు, మకారమును అర్ధమాత్రకలో విలీనం చేయటము అనేటువంటిదియే అర్ధమాత్రాత్మికమై ఉన్నటువంటి వామనమూర్తికి ఈ 3 పాదములు దానముగా చేయటం అనేటువంటి యొక్క అంశం మనకి పారమార్థికముగా వచ్చేటువంటిది. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ వామనమూర్తికి 3 పాదముగా ఉన్నటువంటి ఆ బ్రహ్మ పాదం అనగా తురీయ పాదము అనేటువంటిది కూడా
చెప్తారు. 4వ పాదము తురీయ పాదము అని చెప్పి అన్నారు. ఆ తురీయ పాదమును బ్రహ్మదేవుడు తన యొక్క జ్ఞాన జలముతో కడిగినటువంటి యొక్క విధానము. ఆ కడిగినటువంటి యొక్క ఆ జలము జాలువారిన విధానమే దాన్నే జ్ఞాన ప్రవాహ అని ఇక్కడ శంకరాచార్యుల వారు జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం నిజబోధ రూప. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా, విమలమోటి నిర్మలం. ఎవరైతే ఈ ప్రకారముగా ఈ 3 పాదములో కూడా అర్ధమాతృక యందు లయపరచి తురీయ యోగ సమాధిని పొందగలుగుతారో, సుషుమ్నా మార్గములో ప్రవేశింపగలుగుతారో, మరి ఆ యొక్క బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందగలుగుతారో, అలాంటి వారి నుంచి వెలువడేటువంటిది ఈ జ్ఞానగంగా, జ్ఞాన ప్రవాహ విమలాది గంగా. కనుక అట్టి ఆ మహాత్ముల నుంచి జాలువారేటువంటి జ్ఞానగంగా, ఉపనిషత్ గంగా, గీతా గంగా, ఉపనిషత్ గంగా, అట్టి ఆ జ్ఞానగంగా అక్కడి నుంచి రావాలి. ఆ సుషుమ్న నుండి ప్రవాహ రూపకంగా వచ్చేటువంటి జ్ఞానగంగా, జ్ఞాన ప్రవాహ విమలాది గంగా. కాబట్టి అలాంటి ఆ జ్ఞానగంగ అనేటువంటిది సుషుమ్న అనుభవమును, యోగ సమాధి అనుభవమును పొందినటువంటి మహాత్ముల నుంచి ప్రవహించినటువంటి ఈ గంగయే ఉపనిషత్ గంగ. 108 ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, వివేక చూడమని, మహావాక్య దర్పణము, ఉపదేశ సహస్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, విచార సాగరము, వృత్తి ప్రభాకరము, ఇట్లాగా ఎన్నో గ్రంథాల రూపముగా మరి ఆ సుషుమ్న నుండి జాలువారేటువంటి యొక్క విద్యాస్వరూపిణి, జ్ఞాన స్వరూపిణి, జ్ఞానగంగా, జ్ఞాన స్వరూపిణి. కాబట్టి సమస్త లోకాలను కూడా పావనం చేయగలిగేటువంటి జ్ఞానగంగా. మనం కాశీకి వెళ్ళాము. కాశీలో చక్కగా అందరూ కూడా స్నానాలని ఆచరించారు. పునీతులమయ్యామనేటువంటి ఒక భావన అందరూ కూడా పొందినటువంటి ఒక అనుభూతి. కనుక అలాంటి ఆ పుణ్యక్షేత్రాలకు పోవటము, గంగా స్నానం చేయటము ఉన్నతమైనటువంటి యొక్క పుణ్యప్రదము. మరి అది ఈశ్వర కటాక్షము, శుభం కలిగేటువంటి విధానముగా ఉంటుంది. అది భక్తిపరముగా ఉండేటువంటి అంశముగా సేవించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జ్ఞానపరముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుకోవాల్సి ఉంటుంది. అది పుణ్యప్రదము, ఇది మోక్షప్రదము. అదేమో పుణ్యప్రదము, ఇదేమో మోక్షప్రదము అని. కనుక పుణ్యము అనేది విశేషముగా ఉన్నట్లయితే ఈ జ్ఞాన మార్గములో సులభముగా ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. కనుక పుణ్యం ఈ మోక్ష మార్గానికి దోహదపడుతుంది. పుణ్యం సహకరిస్తుంది. పుణ్యం దోవ చూపుతుంది. పుణ్యం మహాత్ములను చేరుస్తుంది. పుణ్యం మరి బ్రహ్మతత్వాన్ని వినటానికి చక్కటి అవకాశం కలగజేస్తుంది. ఆ పుణ్యం అనేది ధ్యానములో ఎక్కువసేపు ఉండటానికి కూడా సహకరిస్తుంది. కాబట్టి పుణ్యం సహకరించేది, పాపం నిరోధించేది. కనుక పాప సంస్కారం ఉన్నట్లయితే అది బ్రహ్మ విద్య వినటానికి అడ్డుపడుతుంది. విన్నా కానీ జ్ఞాపక శక్తి లేకుండా చేస్తుంది. అటనే ధ్యానానికి అడ్డుపడుతుంది. ధ్యానంలో కూర్చున్న నిద్రలోకి లాక్కుపోతుంది. ఈ ప్రకారముగా పాపం అనేది అడుగడుగున సాధకునికి అడ్డు తగులుతూ వ్యవహారంలో లాక్కుపోతుందే తప్ప పారమార్థికం వైపుకు రానివ్వదు. మహాత్ముల మాటలు విన్నివ్వదు. విన్నా కానీ జ్ఞాపకంలో ఉన్నివ్వదు. ధ్యానంలో కూర్చొనివ్వదు. కూర్చున్నా కానీ నిద్రపోయేట్లుగా చేస్తుంది. కాబట్టి పుణ్య సంస్కారం చాలా ఆవశ్యకతమై ఉన్నటువంటి విధానం కనుక ఇట్లా దేవతా సంబంధమై ఉన్నటువంటి ఆరాధనలు చేసేటువంటి విధానములో పుణ్యం అనేది ప్రాప్తిస్తుంది. కాబట్టి ఆ పుణ్యం నీకు ఈ సాధనకు కానీ జ్ఞాన మార్గంలో పోవటానికి కానీ అది దోహదపడే అంశం కనుక ఈ బాహ్యముగా ఉన్నటువంటి యొక్క మరి ఆరాధనా సంబంధ అంశాలని గౌరవించాలి. జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని గ్రహించాలి. రెండూ కూడా మనకు
ఆ పరమపదానికి మోక్షానికి దోవ చూపేటువంటి యొక్క అంశములుగా ఉన్నాయి కాబట్టి వాక్యములో చూసినప్పుడే మనం అంతరములో దానిని గ్రహించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా వాక్యములో చాలా మనకి పెట్టారు మహాత్ములు. గతంలో కూడా దేవాలయ రహస్యము అనే అంశం మీద చాలా అంశాలను మనం అధ్యయనం చేయటం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా పరమార్థాన్ని చూపించేటువంటి యొక్క చిహ్నములు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలం అస్తు తేజః అని ప్రకారంగా మనకి వాక్యములో ఒక నూలు పోగులతో ఏర్పడ్డటువంటి ఒక యజ్ఞోపవేతాన్ని మనకి అక్కడ ధారణ చేయించారు. దానికి ఒక శ్లోకం కూడా చక్కగా చెప్పుకొచ్చారు. మనం దాన్ని దర్శించుకుంటూ ఆ శ్లోకాన్ని చూసుకున్నట్లయితే దాని ద్వారా మనం జ్ఞాన మార్గంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. అదే మనకి ఆ యొక్క యజ్ఞోపవేతం యొక్క సంబంధ అంశం లేకపోతే మీకు ఆ శ్లోకం లేదు. ఆ శ్లోకం లేకపోతే మీకు దాంట్లోని అర్థాన్ని గ్రహించుకునే అవకాశం లేదు. ఇట్లాగా జ్ఞాన సంబంధమై ఉన్న చిహ్నములు మనకు బాహ్యముగా చూపించటంలో అర్థము పరమార్థాన్ని దీని ద్వారా దర్శించుకో అనేటువంటి యొక్క భావం తెలియజేయటానికి. అట్లా ఇక్కడ కూడా మరి ఈ జ్ఞాన ప్రవాహ విమలాది గంగా అని చెప్పి అన్నప్పుడు మరి ఈ 3 పాదములు కూడా ఆయన ఆక్రమించినప్పుడు 3 పాదములు తన స్వాధీనంలోకి 3 లోకాలని తీసుకోవడం జరిగినప్పుడు మరి అక్కడ తురీయ పాదముగా ఉన్నటువంటి బ్రహ్మపాదమును కడిగినటువంటి యొక్క బ్రహ్మదేవుడు అని మనకి అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే అన్నిటి పాదం అనే విధానముగా పరమార్థ అంశముగా చెప్పేటువంటి యొక్క మరి అంశము. కాబట్టి ఆ ప్రకారముగా ఎప్పుడైతే 3 లోకాలని కూడా 3 పాదాలతో స్వాధీనం చేసుకుంటాడో, అనగా స్థూలదేహము జడమైంది, సూక్ష్మదేహము జడమైంది, కారణదేహము జడమైంది అని చెప్పి అంటమే అకార పాదం, ఒకార పాదం, మకార పాదములు 3 కూడా తాను మరి ఆక్రమించి స్వాధీనం చేసుకున్న విధానము నుంచి ఎవరైతే అట్టి యొక్క స్వరూప అనుభవాన్ని పొందగలుగుతారో అక్కడి నుంచి వియద్గంగగా ప్రవహించేటువంటి జ్ఞానగంగ, దాన్ని వియద్గంగ అన్నారు, మందాకిని అన్నారు. మరి అట్లాగా ప్రవహిస్తున్నటువంటి జ్ఞానగంగ అని చెప్పినటువంటిది ఉపనిషత్ గంగ కనుక తురీయము నుంచి జాలువారేటువంటి యొక్క గంగ కాబట్టి దీనిని మరి జ్ఞానగంగ అన్నారు. దీన్ని సమాధి భాష అని కూడా వాడతారు. వ్యావహారిక భాష, లౌకిక భాష, పారలౌకిక భాష, సమాధి భాష అన్నారు. కనుక లౌకిక భాష అని చెప్పనంటే అందరూ వ్యవహారం కోసంగా మాట్లాడుకునేటువంటి యొక్క మాటలను లౌకిక భాష అన్నారు. పారలౌకిక భాష అని చెప్పనంటే పురాణములు ఇవన్నీ కూడా భారత భాగవతాదులు పురాణములు వాటికి సంబంధించినటువంటి యొక్క వాంగ్మయాన్ని పారలౌకిక భాష అని చెప్పనే మాటగా చెప్పారు. ఇక సమాధి భాష అంటే ఆ సుషుమ్న అనుభవాన్ని, తురియ అతీత అనుభవాన్ని, యోగ సమాధి అనుభవమును పొంది ఉన్నటువంటి వారి నుంచి ప్రవహించేటువంటి ఆ గంగ ఏదైతే ఉన్నదో అది సమాధి భాష అని చెప్పని అన్నారు. ఉత్తరగీత కానీ భగవద్గీత కానీ అన్నీ కూడా సమాధి యొక్క సంబంధ అంశాలని తెలియజేసేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి జ్ఞానం జాలువారాలి. అది అనుభవ రూపమై ఉన్నటువంటి యొక్క అంశముగా చెప్పబడుతుంది. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభా భగవద్గీత అంటున్న మాట. పరమాత్మ చాలా సందర్భాలలో ఈ మాట చెప్పుకొస్తాడు. ఏమి జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ యత్ జ్ఞాత్వా నువ్వేం తెలుసుకున్నట్లయితే అశుభాత్ అశుభము నుండి నువ్వు విడబడగలుగుతావో అలాంటి యొక్క సంబంధమై ఉన్నటువంటి విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి అని చెప్పని అంటాడు. విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి. సాధారణంగా లోకంలో చాలామంది మరి కేవలం జ్ఞానం అనేటువంటి యొక్క అంశం వరకే చెప్తారే తప్ప విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి అనే విధానముగా ఉండదు.
విజ్ఞానము అని చెప్పనంటే అనుభవ రూపమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని విజ్ఞానము అంటారు. కనుక ఆ విజ్ఞానమును స్వరూప అనుభవమును పొందినటువంటి యొక్క అంశము విజ్ఞానము. చాలా సందర్భాలలో భగవద్గీతలో పరమాత్మ జ్ఞానము విజ్ఞానము అనే 2 పదాలు కూడా వాడుతూ ఉంటారు. ఈ 2 పదాలు వాడుతూ ఉంటారు. ఏమి కాబట్టి జ్ఞానం విజ్ఞాన సహితం అనేటువంటి మాట. అందుచేత మరి ఈ విజ్ఞానము అంటే స్వరూప అనుభవం, యోగ సమాధి అనుభవం, దాన్ని విజ్ఞానం అని చెప్పని అంటారు. అట్టి ఆ విజ్ఞానముతో కూడి ఉన్నటువంటి ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానం అనుభవ జ్ఞానము కింద వస్తుంది. కాబట్టి ఆ ప్రకారముగా అది జాలువారే విధానముగా సుషుమ్నా నుండి ప్రవహించేటువంటి జ్ఞానం. కాబట్టి ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం నిజబోధరూపా జ్ఞాన ప్రవాహ, అట్లాగా జాలువారినటువంటి యొక్క ఆ జ్ఞాన గంగలో స్నానం చేయాలి. ఇదేమో విష్ణు పాదోద్భవ గంగా అని చెప్పనే మాటగా చెప్పే మాట. మనగా గంగోత్రి నుంచి గోముఖు నుండి ఇంకా పైనుంచి జాలువారుతున్నటువంటి ఈ గంగామాత ఎన్నో మరి పుణ్యక్షేత్రాల నుంచి ప్రవహిస్తూ ఉన్నటువంటి గంగామాత, అనేక సోయగాలతో సొంపులతో వంపులతో ప్రవహిస్తున్నటువంటి గంగామాత, శుద్ధమై నిర్మలమై మూలిక సంబంధమై ఉన్నటువంటి మరి ఆ గంగామాత. అలాంటి ఆ గంగామాతలో స్నానం చేయటం కూడా చాలా పుణ్యదాయకము, ఆరోగ్యదాయకం. ఎందుకంటే హిమాలయాల నుంచి జాలువారుతూ, హిమవత్ పర్వతముల నుంచి జాలువారుతూ, అనేక నదులను కలుపుకుంటూ, అరణ్యములో ఉన్నటువంటి యొక్క అనేక మూలిక సంబంధ ఔషధాలతో మిళితమవుతూ ప్రవహిస్తూ ఉన్నది. కాబట్టి అలాంటి యొక్క మరి ఆ మూలిక సంబంధమై ఉన్నటువంటి ఆరోగ్యకరమై ఉన్నటువంటి గంగలో స్నానం చేయటం వల్ల మన ఈ శరీరము మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశము ఏర్పడుతుంది. ముఖ్యంగా కాశీలో స్నానం చేసే విధానము జరుగుతుంది. దానికంటే ఇంకా ఋషికేశం హరిద్వారాల్లో ఇంకా కొంచెం శుద్ధముగా ఉండే విధానము, అక్కడికంటే కూడా ఉత్తర కాశీలో ఇంకా శుద్ధముగా ఉండే విధానము, అక్కడికంటే ఇంకా గంగోత్రి అక్కడ ఇంకా బాగా శుద్ధముగా ఉండే విధానము. ఎందుకంటే దిగువకు వచ్చే కొద్దీ కొన్ని గ్రామముల యొక్క సంబంధమై ఉన్నటువంటి కలుషిత జలాలు కూడా వాటిల్లో చేరే అవకాశం ఉంటుంది. మనం కాశీలో గంగలో స్నానం చేశాము అని చెప్పినంటే ఆ ఒడ్డునే కొంచెం అశుద్ధములు కూడా ప్రవహించే విధానం ఉంటుంది. యువతల ఒడ్డులో స్నానం చేయటం కంటే అవతల ఒడ్డుకు పోయి స్నానం చేయగలిగితే ఇంకా కొంచెం శుభ్రంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. యువతల ఒడ్డులో అనేక శవాలని కాల్చి దాంట్లో పడేసే విధానము కానీ, నగర సంబంధమై ఉన్నటువంటి దోషాలు కూడా దాన్ని ప్రవేశించే విధానం కానీ కొన్ని ఉంటాయి. కాబట్టి యువతల కంటే అవతలకు పోయి స్నానం చేయటం చాలా ఉత్తమము. ఏదైనా గంగ పవిత్రము అన్నారు, శుద్ధము అన్నారు, పుణ్య నది అని చెప్పని అన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా గోముఖి నుండి గంగోత్రి నుంచి మరి ఆ ప్రవహించేటువంటి యొక్క అలకనంద అని చెప్పని అన్నారు, ప్రయాగ నుంచి ప్రవహించేటువంటిది. అట్లా ప్రవహించేటువంటి విధానములో మరి గంగా యమున 2 కూడా కలిసి ప్రవహించే సందర్భం కూడా ఏర్పడుతుంది. ఆ గంగా యమున ప్రవహించేటువంటి యొక్క ఆ అక్కడ ఆ పుణ్యక్షేత్రం కాడ ఇంకా విశేషముగా అందరూ కూడా మరి పుణ్య నదిగా భావించుకొని దాంట్లో స్నానం చేయటము, అక్కడ పిండములు కూడా ప్రధానముగా పెద్దలకు పెట్టే విధానం చేస్తూ ఉంటారు. అది మనకి ఒక పుణ్య విధానముగా ఉండేటువంటి యొక్క అంశము. గంగా యమున సరస్వతి 3 నదులు కలిసి ఉన్నటువంటి యొక్క భాగం త్రివేణి సంగమము అని చెప్పని అన్నారు. కాబట్టి గంగా ఒక పక్క నుంచి వస్తూ ఉంటుంది, యమున మరో పక్క నుంచి వస్తుంది. 2 కూడా దర్శించవచ్చు. గంగామాత తెల్లగాను, యమున నీలముగా నల్లగాను ఉండేటువంటి విధానము. మరి అక్కడ సరస్వతి అనేటువంటి విధానం మాత్రం గుప్తగామిని, అంతర్వాహిని అనేటువంటి మాటగా చెప్తారు. ఆమె కనపడేటువంటిది కాదు. గుప్త అంటే లోపల ఉండమని చెప్పని అంతర్గతముగా ప్రవహించేటువంటి నదిగా సరస్వతి నదిగా చెప్పేటువంటి మాట. అట్లా మనలో కూడా
మరి ఆ సుషుమ్న నుండి స్రవించేటువంటి ఆమె సరస్వతీ మాత, ఆమె జ్ఞానస్వరూపిణి. మరి ఇక్కడ తెల్లగా ఉండేటువంటిది ఏంటంటే గంగ, అది విద్యాస్వరూపిణి. నల్లగా ఉండేటువంటి నీలముగా ఉండేటువంటిది అది అవిద్యాస్వరూపిణి. కనుక విద్యకు అవిద్యకు మధ్యలో ప్రవహించేటువంటి సరస్వతి జ్ఞాన సరస్వతి, అది జ్ఞానగంగా అని చెప్పని అంతర్వాహినిగా గుప్తగామినిగా ప్రవహించే విధానము అని చెప్పని, అది ఇడా పింగళ యోరు మధ్య సుషుమ్న సూక్ష్మరూపిణి. ఇడా పింగళ యోరు మధ్య, ఇడాకు పింగళకు మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న ద్వారముగా చెప్పేటువంటిది. ఆ సుషుమ్న నుండి ప్రవాహ రూపముగా వచ్చేటువంటి చక్కటి జ్ఞానగంగ. అలాంటి జ్ఞానగంగలో అందరూ కూడా ముఖ్యంగా స్నానం ఆచరించాల్సి ఉంటుంది. కనుక అందరూ కూడా మరి బాహ్యములో ఉన్నటువంటి ఆ గంగ వరకు మాత్రం పరిమితం అవుతూ ఉన్నారు. చాలామంది ఆ గంగలో స్నానం చేయటమే మోక్షముగా కూడా భావించుకుంటూ ఉన్నారు. దానిని ఉద్దేశించే ప్రయాసతో కాశీ దాకా వెళ్ళి కాశీలో స్నానం చేయటము, ఋషికేశంలో స్నానం చేయటము, హరిద్వార వెళ్ళి హరిద్వారలో స్నానం చేయటము, ఇంకా పైకి ఉత్తరకాశీ గంగోత్రి దాకా కూడా వెళ్ళి స్నానం చేయటము, ఇలాగా పుణ్యప్రదముగా భావించి పోయి స్నానం చేసే విధానం ఆచరిస్తూ ఉన్నారు. దాంతోపాటు జ్ఞానగంగ అనే అంశము కూడా గ్రహించుకున్నట్లయితే, అంటే జ్ఞానగంగలో కనుక స్నానం చేసినట్లయితే మరి సూక్ష్మ దేహములో ఉన్నటువంటి యొక్క మాలిన్యములన్నీ కూడా పోతాయి. కాబట్టి స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క మాలిన్యములు పోగొట్టుకునే పరిధిలో మాత్రమే ఉన్నాం. లోకములో అందరూ కూడా చాలా వరకు ఈ స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క మాలిన్యములు పోయే విధానము బాహ్య గంగ అని చెప్పిన అర్థం. కానీ ఆ సుషుమ్న నుంచి జాలువారేటువంటి మహాత్ముల ముఖమండలము నుండి జాలువారేటువంటి ఏ యొక్క జ్ఞానగంగ అనబడేటువంటిది ఉన్నదో, అంటే ఆ జ్ఞానగంగలో కనుక స్నానం చేసినట్లయితే మరి ఈ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి మాలిన్యములన్నీ కూడా తొలగిపోతాయి అని అర్థం. కాబట్టి బాహ్య గంగలో స్థూల దేహాన్ని మరి స్నానం చేయిస్తూ ఉన్నాము. మరి లోన ఉన్నటువంటి జ్ఞానగంగలో సూక్ష్మ దేహాన్ని స్నానం చేయించాలి. కాబట్టి ప్రకారముగా మరి ఆ మాలిన్యములు మొత్తం పోవాలంటే జ్ఞానగంగలో మునగాల్సిందే. కాబట్టి బాహ్య గంగలో మునిగి మా పాపాలు మొత్తం పోయినాయి అనేటువంటి భావనగా అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ పాపములు అనేటువంటివి స్థూల దేహాన్ని అంటిలేవు, స్థూల దేహములో చేరిలేవు, అవి సూక్ష్మ దేహములో చేరి ఉన్నాయి. కనుక స్థూల దేహములో చేరి ఉన్నటువంటి పాపాలు ఏమిటంటే రుగ్మతలు. స్థూల దేహములో చేరి ఉన్నటువంటి యొక్క రుగ్మతలు పాపములుగా వ్యాధులుగా పిలువబడేటువంటి అవే పాపములు. స్థూల దేహాన్ని పట్టి ఉన్న పాపాలు అంటే రుగ్మతలు, వ్యాధులు అన్నమాట. కాబట్టి ఆ వ్యాధులు అనబడేటువంటివి జీవుణ్ణి ఎప్పుడూ కూడా బాధిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ స్థూల దేహాన్ని పట్టి ఉన్నటువంటి యొక్క వ్యాధులు అనబడేటువంటి యొక్క రోగాలు పోవాలని చెప్పి అన్నట్లయితే గంగా స్నానం ఉత్తమం అని చెప్పి అన్నారు. ఎందుకంటే అది మొత్తం కూడా పవిత్రమై ఉన్నటువంటి యొక్క జలాలు కాబట్టి, అనేక చెట్ల మూలికలతో చేరి ఉన్నటువంటి యొక్క జలాలు గనక దాంట్లో రోజు స్నానం చేసేటువంటి వారు ఎలాంటి యొక్క రుగ్మతలు లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి శరీరాన్ని పట్టి పీడించేటువంటి యొక్క పాపములు ఏమిటయ్యా అంటే రోగములు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అని కూడా చెప్పారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. గత జన్మలలో చేసినటువంటి యొక్క కర్మలు, ఆ పాపములు శరీరాన్ని వ్యాధులుగా పట్టి పీడించే విధానము అన్నారు. కనుక ఆ వ్యాధులతో బాధపడేటువంటి వారు మనశ్శాంతి లేకుండా నిరంతరంగా వేదన పొందే విధానం కాబట్టి అలాంటి యొక్క స్థూల దేహాన్ని పవిత్రం చేసుకోవటానికి మంచి జలాలను సేవించాల్సి ఉంటుంది. నదీ స్నానం ఉత్తమం, తటాకస్థానం మధ్యమం, కోపస్థానం అధమం, ఘటస్నానం అధమాధమం అని కూడా ఒక శ్లోకంగా పెద్దలు చెప్పారు. నదీ స్నానం ఉత్తమం అన్నారు. నదులలో స్నానం చేయటం ఉత్తమము అని. ప్రవాహ రూపకంగా ఉంటుంది కాబట్టి ఆ జలం శుద్ధంగా ఉంటుంది కనుక నదీ స్నానం ఉత్తమం అన్నారు.
తటాక స్థానం మధ్యమం. తటాకం అంటే చెరువులుగా ఉన్నటువంటి యొక్క వాటిలలో స్నానం చేయటం మధ్యమం అన్నారు. కోపస్థానం అధమం. బావి యొక్క స్థానం అధమం అన్నారు. ఘటస్థానం అధమాధమం. ఇట్లాగ ఏదో మహాత్ములు చెప్పినటువంటి యొక్క మాట. నది ప్రవాహముగా ఉంటుంది కాబట్టి శుద్ధంగా ఉండటం వల్ల దాంట్లో చేయటం వల్ల శరీరం ఆరోగ్యం అవుతుంది కాబట్టి శరీరాన్ని పట్టి పీడించేటువంటి యొక్క పాపములు వ్యాధులు కనుక అట్టి ఆ వ్యాధులను ఈ స్నానం ద్వారా పోగొట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. కానీ సమస్త వ్యాధులకు మూల కారణమై ఉన్నటువంటిది సూక్ష్మదేహం కాబట్టి ఆ సూక్ష్మదేహంలో ఉన్నటువంటి యొక్క పాప రాశులు అన్నీ కొట్టుకుపోవాలని చెప్పి అన్నట్లయితే ఎట్లా నది ప్రవహించినప్పుడు ఆ నదిలో ఉన్నటువంటి ఏ కల్మషాలు అయితే ఉన్నాయో మొత్తం కూడా ఎట్లా నది ప్రవాహంలో కొట్టుకుపోతాయో అదే ప్రకారముగా మన యొక్క సూక్ష్మదేహములో మహాత్ములు ప్రసాదించినటువంటి ఆ జ్ఞాన జలాన్ని, ఆ జ్ఞాన జల ధారలను, ఆ జ్ఞాన ప్రవాహాన్ని మనలో సూక్ష్మదేహంలో ప్రవేశింపజేసినట్లయితే మరి అనేక జన్మలుగా ఉన్నటువంటి యొక్క పాపాలన్నీ కూడా మొత్తం కడగబడే విధానము. జ్ఞాన ప్రవాహ విమలాది గంగ. విమలము అన్నాడు, నిర్మలము అన్నాడు. నిర్మలమై ఉన్నటువంటి జ్ఞాన ప్రవాహ గంగను మనం ఎప్పుడూ కూడా శ్రవణం చేస్తూ ఉండాలి అని అన్నారు. కనుక మహాత్ముల ద్వారా ఎప్పుడు మరి యొక్క సద్గ్రంథములు అనేటువంటివి మననం చేయాలి, శ్రవణం చేయాలి. ఏమి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. శంకరులు చెప్పిన మాట సత్సంగత్వే అని చెప్పని అన్నారు. సత్సంగము అని చెప్పనంటే మరి సద్మహాత్ముల ద్వారా గ్రహించేటువంటి యొక్క తాత్విక అంశములు ఎప్పుడు మన మనసులోకి ప్రవేశిస్తూ ఉండాలి. శ్రోత్రేంద్రియము ద్వారా మరి మనసులోకి ప్రవేశిస్తూ ఉండాలి. అందుచేత దాని ద్వారా మన యొక్క సూక్ష్మదేహంలో ఉన్న మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి యొక్క మాలిన్యములు పోగొట్టుకోవడానికి మరి మంచి జలము, శుద్ధమై ఉన్నటువంటి జలము శరీరానికి మనం రోజువారీగా 5-6 లీటర్లో పంపాలని చెప్పేసి ఆరోగ్య సంబంధమై ఉన్నటువంటి వాళ్ళు సూచించేటువంటి అంశం. శరీరములో ఉన్నటువంటి కల్మషములు బయటకు పోవాలంటే నీరు బాగా దేహములోకి తీసుకోవాల్సి ఉంటుంది. నీరు ఎక్కువగా తాగినట్లయితే శరీరంలో ఉన్నటువంటి యొక్క మాలిన్యములు ఆ జలం ద్వారా బయటికి వెళ్ళిపోయే విధానం ఉంటుంది, దేహం ఆరోగ్యంగా ఉంటుంది అనే మాట మనకి చెప్తూ ఉన్నారు ఆరోగ్య సూత్రాలలో. ఎట్లయితే శరీరానికి ఈ జలం అనేది శుద్ధం చేసే విధానముగా ఉన్నదో అదే ప్రకారంగా మరి సూక్ష్మదేహానికి కూడా జ్ఞాన జలాన్ని దాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి స్థూల దేహానికి రోజు మొత్తం మీద 5-6 లీటర్లో పంపాలని చెప్పని అన్నప్పుడు సూక్ష్మదేహంలోకి ఈ జ్ఞానజలం పోయే విధానం ఎంత పంపాల్సి ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా అవకాశం కుదిరినప్పుడల్లా కూడా మహాత్ముల యొక్క ప్రవచనములు సూక్ష్మదేహంలోకి పంపుతూ ఉన్నట్లయితే ఆ సూక్ష్మదేహంలో జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి సంస్కారం బాగా నిలబడి ఉంటుంది. ఇది జ్ఞాన సంబంధ సంస్కారము కనుక స్థూల దేహములకు పంపేటువంటివి బయటికి పోతాయి. స్థూల దేహం కూడా ఏదో ఒక పూట ప్రారంభమైపోగానే వెళ్ళిపోతుంది. కానీ సూక్ష్మదేహం మాత్రం అది పోయేది కాదు, అది మనతో ప్రయాణం చేసేది, మనతో ఉండేది. కనుక మనతో ప్రయాణం చేసేటువంటి యొక్క ఆ సూక్ష్మదేహములో ఈలేని వరకు పుణ్య సంస్కారము, జ్ఞాన సంబంధ సంస్కారాన్ని నింపుకోవటం, రాబోయే భవిష్యత్ కాలానికి మన యొక్క భవిష్యత్ ప్రణాళికకు చక్కటి ఆసరాగా ఉండేటువంటి విధానము అవుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా గమనించుకుని ఆ యొక్క మహాత్ముల ద్వారా జ్ఞానజలాన్ని నింపుకోవాల్సి ఉంటుంది. ఇదే మాట పరమాత్మ భగవద్గీతలో కూడా మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని స్వామి చెప్తారు 10వ అధ్యాయంలో. మచ్చిత్త మద్గత ప్రాణాః, మత్తు నాయందు నీ చిత్తాన్ని ప్రవేశింపచేయి, మద్గత ప్రాణాః నీ ప్రాణము నాయందు ప్రవేశింపచేయి అన్నాడు. అనగా మనస్సుని అంతర్ముఖము చేసినట్లయితే
ఈ ప్రాణం, ఈ శ్వాస కూడా లోనికి ప్రయాణం అవుతుంది కాబట్టి ఈ ప్రకారముగా మచ్చిత్త మద్గత ప్రాణాహ, చిత్తమును మనస్సుని అనగా చిత్తమును ప్రాణముని, మనస్సుని ప్రాణమును రెండు కూడా సమర్పించినట్లయితే దాని యోగ సమాధి అని చెప్పి అన్నారు. కాబట్టి యోగ సమాధిలో మనస్సు ఆగిపోతుంది, మరి శ్వాస కూడా ఆగిపోతుంది. ఈ రెండు కలిసి ఆగటాన్ని యోగ సమాధి అంటారు. కేవలం మనస్సు మాత్రమే ఆగితే సుషుప్తి అవస్థ అంటారు. కేవలం శ్వాస మాత్రమే ఆగితే మరణావస్థ అంటారు. కనుక ఈ రెండు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నాయి. సుషుప్తి అవస్థ ఉన్నది, మరణావస్థ ఉన్నది. కానీ ఆ రెండింటికంటే విలక్షణముగా ఉన్నది ఏమిటంటే యోగ సమాధి, బ్రాహ్మీ అనుభవం. అలాంటి అనుభవం రావాలని చెప్పినట్లయితే ప్రయత్నపూర్వకముగా ధ్యానము ద్వారా ఈ మనస్సుని శ్వాసను రెండు కూడా లయింపజేసినట్లయితే దానిని యోగ సమాధిగా చెప్పారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటూ ఉన్నాడు, మచ్చిత్త మద్గత ప్రాణాహ, ఈ ప్రకారము నాకు మనస్సుని ప్రాణమును సమర్పించి ఏ యోగ సమాధిని పొందటం జరుగుతుందో అటు యోగ సమాధి అనుభవాన్ని పొందినటువంటి విధానములో ఏ యొక్క జ్ఞానం కలుగుతుందో, మీకు స్వరూప జ్ఞానం కలుగుతుందో ఆ స్వరూప జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా మరి పరస్పరం భావయంతః, నక్షత్త మద్గత ప్రాణాహ బోధయంతః పరస్పరం అని అంటాడు స్వామివారు. బోధయంతః అనగా ఆ విషయాలను ఎప్పుడూ కూడా మీరు చెప్పుకుంటూ ఉండాలి అని అర్థం. అది విధముగా మరి ఆ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలను చెప్పుకోవటం చేత అవన్నీ కూడా సూక్ష్మదేహంలో ప్రింట్ అవుతాయి. సూక్ష్మదేహములో ప్రింట్ అయి ఉన్నటువంటివి పోయే అవకాశము లేదు. ఆ సంస్కారాలు అనేటువంటి ఎప్పుడూ కూడా సూక్ష్మది నిలిచి ఉంటాయి. కాబట్టి మరి ఆ లోక సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయములు, అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయములు, రాజకీయ సంబంధమై ఉన్నటువంటి విషయములు, సాంసారిక సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయములు, మరి ఈ ప్రాపంచిక సంబంధమై ఉన్నటువంటి విషయాలను చొప్పించడం కంటే జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలను ప్రవేశింపజేయటం సూక్ష్మదేహం పవిత్రమవుతుంది. కాబట్టి జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం నిజబోధరూప, శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా, వినగవలయు పెద్దలు అనెడివన్నీ, వినగ వినగ నీకి విషదంబులవు సుమ్ము విశ్వదాభిరామ వినురవేమ అని ఇప్పుడు ఏమని చెప్పిన మాట. కాబట్టి ఈ ప్రకారముగా జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం నిజబోధ రూప అని చెప్పని ఈ గంగావతరణం, గంగా ఆవిర్భావం అనేటువంటి అంశానికి రెండు కథాంశములుగా, ఒకటి మరి వామనమూర్తి అవతారములో శ్రీమన్నారాయణుని యొక్క పాదాన్ని బ్రహ్మదేవుడు కడగగా ఆ కమండలం నుంచి బ్రహ్మదేవుడు కడిగిన విధానము నుంచి ఆ గంగామాత భూలోకానికి ప్రవహించిన విధానము కానీ ఒక కథాంశం ఉన్నది. రెండవ కథాంశం సగరపుత్రులు మరి కపిల మహర్షి యొక్క కంటి మంటకు దగ్ధమై బూడిదలుగా మారిపోయినప్పుడు మరి గంగావతరణం చేసినట్లయితే మీ పితరులందరూ కూడా సద్గతిని చెందుతారు అనేటువంటి విధానముగా మరి చెప్పినప్పుడు హంసమంతుడు తగు ఆ వంశంలో ఇద్దరు చేశారు. వాళ్ళకి ఆ యొక్క అమ్మ అనుగ్రహం కలగలేదు. మూడో వ్యక్తిగా భగీరథుడు ప్రయత్నం చేయటముతో మరి ఆ యొక్క భగీరథ ప్రయత్నం ద్వారా అమ్మవారు అనుగ్రహించి మరి భూలోకానికి రావడం అనేటువంటి యొక్క అంశం జరుగుతుంది. అట్లాగా ఆమె గంగ నుంచి అనగా ఆకాశం నుంచి జాలువారి మరి భూలోకానికి వచ్చి భూలోకము నుంచి పాతాళలోకానికి పోయి అక్కడ ఉన్నటువంటి పితరులను చక్కగా సద్గతికి కారణమైనట్లుగా మన కథాంశం వచ్చేటువంటి విధానము. అట్లాగా మరి ఈ సాధన చేసేటువంటి వారికి కూడా భగీరథుడు గొప్ప ఆదర్శముగా ఉన్నటువంటి యొక్క విధానము. మరి ఎట్లా భగీరథుడు అనేటువంటి అతడు ఎంత గొప్పగా సాధన చేశాడో అదే ప్రకారముగా యోగ సాధన శీలించేటువంటి వారికి కూడా భగీరథుడు ఒక చక్కటి ఆదర్శ విధానముగా ఉండేటువంటి విధానం. ఆయన ప్రయత్నములో మరి ముందుగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమని చెప్పి అన్నప్పుడు, స్వామి మీ కమండలంలో ఉన్నటువంటి గంగామాతను పంపమని చెప్పని కోరితే, అయ్యా నాకేం అభ్యంతరం లేదు, గంగామాతను ఉద్దేశించి తపస్సు చేయి, ఆమె ఒప్పుకుంటే పంపుతానని చెప్పని అంటాడు. మళ్ళా తపస్సులో కూర్చుని గంగ కోసముగా
ప్రయత్నం చేసి గంగామాత ప్రత్యక్షమవుతుంది. ఆమె వరం ఇచ్చింది, వస్తానని చెప్పని అన్నది. అయితే నన్ను భరించేటువంటి వారు పరమశివుడు కాబట్టి ఆయన అంగీకరిస్తే నేను వస్తానని చెప్పని అమ్మగారు షరతు పెట్టారు. మళ్ళా ఆ భగీరథుడు పరమశివుని కోసంగా తపస్సు చేస్తాడు. పరమశివుని మెప్పించి ఆ గంగామాతను తన జటాజూటం ధరించే విధానముగా వరం కోరుకుంటాడు. ఈ ప్రకారముగా బ్రహ్మ కోసముగా తపస్సు, గంగ కోసముగా తపస్సు, పరమశివుని కోసంగా తపస్సు, ఇంత ప్రయత్నం చేసి చివరికి తీసుకురావటం కారణముగా అది భగీరథ ప్రయత్నము అనేటువంటి మాటగా లోకంలో చెప్పుకుంటూ ఉంటారు. ఆయన మరి ఈ యొక్క జ్ఞాన తపస్సు చేసేటువంటి వారికి, యోగ సాధన చేసేటువంటి వారందరికీ కూడా ఆదర్శము. ఆయన ఎట్లయితే మరి ఎలాంటి యొక్క ఆటంకం ఏర్పడ్డప్పటికీ కూడా విసుగు చెందక దాన్ని విరమించుకుని దూరంగా వెళ్ళిపోకుండా స్థిరముగా నిలబడి పట్టుదలగా చేసి సాధించినటువంటి విధానములో భగీరథ ప్రయత్నము అనేటువంటిది యోగ సాధన చేసేటువంటి వాళ్ళకి ఎంతగానో ఉపకరించేటువంటి యొక్క అంశము. ఎందుకంటే చాలామంది ధ్యానం చేసేటువంటి వారు మధ్యలోనే విరమించుకుని పోతూ ఉన్నారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. పరమాత్మ అన్నమాట. మనుష్యానాం సహస్రేషు, అనేక వేల మంది ఈ సాధనలోకి వచ్చి ఈ సాధనలో ఉన్నటువంటి వారై కొద్ది కాలం సాధన కొనసాగించి దాంట్లో వచ్చే ఆటంకాలకు వాళ్ళు తట్టుకోలేక మధ్యలో విరమించి సాధన ముగింపజేసుకుని మళ్ళా యథావిధిగా ప్రవృత్తి మార్గం వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక ఆ ప్రకారముగా ఈ సాధన నిలబడలేక దూరంగా పారిపోయేటువంటి విరమించుకునేటువంటి వారందరికీ కూడా ఆదర్శముగా ఉన్నటువంటి విధానమే భగీరథుడు. ఆయన ఎట్లయితే గట్టిగా దాన్ని నిలబడి ఎలాంటి యొక్క ఇబ్బందులు వచ్చినా కానీ అన్ని ఎదుర్కొని తాను అనుకున్నటువంటి యొక్క లక్ష్యాన్ని ఎట్లా సాధించాడో ఆ ప్రకారముగా మరి ఈ నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి యోగ సాధన చేసేటువంటి వారు, ఆ జ్ఞాన స్థితిని పొందాలనే అపేక్ష ఉన్నటువంటి వారు కూడా ఆయన్ని ఆదర్శముగా తీసుకుని జీవితంలో సాధన అంశాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే యోగ సాధన చేయటం సామాన్య అంశము కాదు. అనేకమైనటువంటి కర్మల లోపల ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి, అజ్ఞానం ఉన్నది, తామసిక వృత్తులు ఉన్నాయి. ఇవన్నీ అడ్డుపడతాయి. రజోగుణాత్మక ఆశ్రయ సంబంధ గుణాలు అడ్డుపడతాయి. అటనే తామసిక సంబంధ సంస్కారాలు కూడా అడ్డుపడతాయి. ఇంద్రియాలు కూడా అడ్డుపడతాయి. ఇవన్నిటినీ కూడా జయించి ముందుకు పోవటం అని చెప్పనంటే ఇది సామాన్యమై ఉన్నటువంటి యొక్క విషయం కాదు. చాలా ప్రయత్నంతో ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఈ విషయమై పరమాత్మ కూడా చెప్పేటువంటి యొక్క మాట, ఆ క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భి అవాప్యతే అని స్వామి అంటారు 12వ అధ్యాయంలో. క్లేశ అధికతరహ తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్తము అంటే ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటిది బ్రహ్మము. కనుక ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందాలనే అపేక్ష కలిగి ఉన్నటువంటి వారికి క్లేశ అధికతరహ అంటాడు. క్లేశం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి మాట స్వామి చెప్పే మాట. ఇదే మాట మీ కఠోపనిషత్తులో కూడా తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి అనే మాట వాడతాడు ఉపనిషత్కారుడు. తం అంటే ఆ బ్రహ్మము దుర్దర్శం చూస్తానికి సాధ్యపడదు, గూఢం చాలా నిగూఢముగా ఉన్నది, గుహాహితం అది గుహలో ఉన్నది, గహ్వరము చాలా సంకులము, ఆ ప్రయాణం చేసే విధానములో చాలా అడ్డుపడి బయటికి నెట్టేసే విధానంగా మరి సంస్కారములు కానీ గుణాలు కానీ అజ్ఞానం కానీ ఇవన్నీ కూడా ముందుకు పోనివ్వకుండా అడ్డుపడే విధానంగా ఉంటాయని చెప్పి అన్నారు. అన్నింటినీ కూడా జయించేటువంటి యొక్క సాహసోపేతమై ఉన్నటువంటి యొక్క మార్గ విధానములో అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి అని చెప్పి అన్నాడు. అధ్యాత్మయోగాదిగం ఆత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగాన్ని అవలంబించినట్లయితే అట్టివాడు ధీర ధీరుడుగు అతడు హర్షశోకౌ జహాతి అనగా ఈ పాపాల నుంచి, ఈ దుఃఖాల నుంచి, ఈ యొక్క
అనాత్మ నుంచి కూడా తరతి దాడుతూ ఉన్నాడు, స్వరూపానుభవాన్ని పొందుతున్నాడని చెప్పనే మాట కూడా ఉపనిషత్తులలో వస్తుంది. కాబట్టి అనాదిగా మనలో చేరి ఉన్నటువంటి యొక్క అజ్ఞాన సంబంధ సంస్కారములు, తామసిక సంబంధ సంస్కారములు అన్నీ కూడా అడ్డుపడి ముందుకు పోనివ్వకుండా అవి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి యొక్క ఈ తపో సంబంధ సాధన, ఇది జ్ఞాన తపస్సు అన్నారు. బహవః జ్ఞాన తపస పూత మద్భావం ఆగతాహ అని పరమాత్మ అన్నమాట. బహవః అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా మద్భావం ఆగతాహ నా ఉనికిని పొందారయ్యా అన్నాడు. కనుక మనం చేసేటువంటి యొక్క సాధనను జ్ఞాన తపస్సు అని చెప్పని అంటారు. కనుక మరి అలాంటి యొక్క కేవలం కామ్య సంబంధ తపస్సుగా మరి భగీరథుని ప్రయత్నం ఆ కోరిక నిర్వర్తింపజేసుకోవటానికి, ఇతరుల సద్గతిని చెందింపజేయటానికి ఎంతో పట్టుదలగా చేసినటువంటి విధానం అది కామ్య సంబంధ తపస్సుగా చెప్పుకున్నట్లయితే, ఇది జ్ఞాన సంబంధ తపస్సులో కూడా ఎన్నో ఆటంకములు, ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం భగీరథుణ్ణి ఆదర్శముగా చేసుకుని ఆ ప్రకారముగా ఆ గంగావతరణం అనే విధానముగా మనం కూడా ఈ జ్ఞాన గంగావతరణం చేసుకోవాల్సి ఉంటుంది. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం నిజబోధరూప. సా కాశిక అహం. ఆ ప్రకారముగా ఆ జ్ఞాన గంగలో ప్రవాహములో స్నానం చేసి సమస్త మాలిన్యములను పోగొట్టుకొని నివృత్తి మార్గములో ప్రయాణం చేసి నిజబోధ రూప ఆ యొక్క స్వరూప అనుభవాన్ని పొందినటువంటి యొక్క విధానమే సా కాశీ క అహం. అదే కాశీ, అదే అహం నేను. ఆ కాశీయే నేను, ప్రకాశమే నేనని చెప్పిన విధానముగా జ్ఞానపరమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ మనకు శంకరాచార్యుల వారు అందిస్తూ ఉన్నారు. కాశీ పంచకములో మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికాచ జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం నిజబోధరూప. సాకాశికాహం నిజబోధరూప. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.